మొదటి నుండి 14 వచనాలు మార్చి చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి నుండి 14 వచనాలు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును, అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఎనిమిది దినముల వయస్సు గలవాడు, అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని ఓప్యాంగ చర్మమున సున్నతి చేయబడదు, అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. ఇంకొక భాగం చదువుదాము. రోమీలకు రాసిన పత్రికలో, రోమపత్రిక 11వ అధ్యాయం 16వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుదాము. అది కూడా మార్చి చదువుకుందాము. అన్యజనులకు ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. కాబట్టి దేవుని అనుగ్రహమును
కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలేవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలేవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలేవ చెట్టున అంటుకట్టబడరా. ఈ అబ్రహాము జీవితాన్ని మరి మనం గురించి ఆలోచించినప్పుడు ఎప్పుడు కూడా అబ్రహాముకు దేవునికి మధ్యలో ఒక 13 సంవత్సరాలు మాటలు లేవు అనే మాట మనం జ్ఞాపకానికి రాదు. కానీ అలాంటి ఒక సందర్భం ఆయన జీవితంలో ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాముకు కూడా అలాంటి పరిస్థితి వచ్చిందా అనే ప్రశ్న మనకు వస్తుంది. ఇది అబ్రహాము దేవునితో ఎడబాటు కలిగిన 13 సంవత్సరాలు మరి ఆయన ఏ విధంగా అలా జరగడానికి కారణం ఏంటి, దాన్ని ఏ విధంగా భరించాడు, ఆ కాలంలో ఆయన ఏం చేశాడు. మరి అబ్రహాము జీవితంలో అది ఒక విచారకరమైన కాలము, అలాగే గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని తాను జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకారకుడుగా ఉండే అవకాశాన్ని తాను 13 సంవత్సరాలు కోల్పోయిన ఆ పరిస్థితుల విషయమై అబ్రహాము మనోచింతన ఎలా ఉంది అని మనం ఆలోచించడానికి కారణమైన సందర్భం ఇది. అబ్రహాము ఈ 17వ అధ్యాయం ఆరంభంలో యెహోవా అతనికి ప్రత్యక్షం అవడం అనేది జరిగినప్పుడు అబ్రహాముకు అది ఒక నమ్మలేని నిజం అయ్యింది అని ఈ వాక్య భాగంలో 16వ అధ్యాయంలోని ఆ సంఘటన 16వ వచనముతో ముగించబడిన ఆ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు అబ్రహాముతో 13 సంవత్సరాలు 16లో మనము అబ్రహాము 86 ఏండ్ల వాడైనప్పుడు మరి దేవుడు ఈ మాటలు చెప్పాడు, అబ్రహాముతో మాట్లాడాడని వ్రాయబడి ఉంది. మరి 17వ అధ్యాయంలో మొదటి వచనంలో 99 సంవత్సరాలు అబ్రహాముకు వచ్చినాయి. మరి ఈ మధ్యలో వారిద్దరి మధ్య సంభాషణలు ఏమీ జరగలేదు, సైలెంట్ ఇయర్స్గా మనకి అది కనిపిస్తూ ఉంది. కనుక నేను ఇక్కడ చెప్పదలిచిన మాట, మరి అబ్రహాము ఇక దేవునిని ఎన్నడూ కలుసుకోను, ఆయన స్వరము నేను వినలేను అనేంత కాలం అయిపోయిన తర్వాత దేవుడు మరలా తనతో మాట్లాడడం అని మనం చూస్తాము. అలా చూసినప్పుడు ఈ మనం చదివినట్టు వాక్య భాగం అంతా కూడా అబ్రహాము చాలా మౌనంగా ఉన్నట్లుగా చూస్తాము. కానీ ఒకే ఒక మాట అబ్రహాము చేసిన ఒక పనిని మనం 3వ వచనంలో చూస్తాం. అబ్రహాము సాగిలపడి ఉన్నాడు. అబ్రహాము సాగిలపడి ఉన్నాడు. ఇది ఒక నమ్మలేని నిజం. అబ్రహాము యొక్క అనుభవంలో దేవుడు నాతో ఇక మాట్లాడాడు అనేటువంటి అనుమానం కాదు. ఇక ఆ నిర్ణయానికి రావలసిన అంతకాలం దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు అబ్రహాము ఇక దేవుడు నన్ను విడిచిపెట్టాడని, ఇప్పుడు ఒక అయోమయమైన పరిస్థితుల్లో పడి ఉన్న కాలం. ఆ కాలంలో అబ్రహాము ఏం చేశాడు అనంటే అయోమయంగా బ్రతికాడు, ఎటూ కాకుండా బ్రతికాడు. అటు వెనకకు వెళ్ళి మరలా తిరిగి తన తండ్రి ఊరు లేక మెసపతోమియాకు వెళ్ళి మళ్ళా విగ్రహాల వ్యాపారం చేసుకోలేడు. అలాగే ముందుకు ఎక్కడికి వెళ్ళాలో తానుకు తెలియదు. కనుక నేను ఈ మాట చెప్పడంలో అతిశయోక్తి కాదు. ప్రతిరోజు ఆయన అయోమయంలోనే 13 సంవత్సరాలు, అది ఇంటూ 365 రోజులు వేసుకుంటే ప్రతిరోజు
వేలాది దినములు తాను ఆందోళనలో ఉన్నాడు అని చూస్తాం. మరి దానికి కారణం ఏంటంటే దేవుని సైలెన్స్ అంతే, దేవుడు మాట్లాడకపోవడం. మరి ఈ దినాల్లో మనం పోల్చుకుంటే దేవుని మాట, దేవుని స్వరము కొరకే మనం వాక్యం చదువుతూ ఉన్నాం, బైబిల్ చదువుతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ అనుభూతిని బట్టి ఆనందిస్తున్నాం. మన చేతిలో పెన్సిల్ ఉంటే, ఒక కలర్ పెన్సిల్ ఉంటే, మనం చదివేటువంటి భాగంలో ఎక్కడో ఆ మాట మనకు ఉన్నప్పుడు అండర్లైన్ చేసుకుంటున్నాం. దేవుడు ఈ మాట నాకు ఇచ్చాడని అబ్బురపడుతున్నాం. అది మనకొక ప్రత్యేకమైన మాటగా మన చదివిన భాగంలో కనబడ్డప్పుడు ఒక ప్రత్యేకమైన స్వరము విన్నటువంటి అనుభూతిని మన ఆత్మ అనుభవిస్తూ ఉంది. ఇవన్నీ మనం కలిగి ఉంటున్నాం. మరి అది కలిగి ఉండకపోతే మన జీవితంలో ఏంటి అని అంటే ఆందోళనే, అయోమయమే. మనం దేవుని సైలెన్స్ను ఒక విశ్వాసి యొక్క ఆత్మ సహించలేదు. దేవుడు సైలెంట్గా ఉంటే నిజమైన ఒక విశ్వాసి ఆత్మ సహించలేదు. కనుక ఈరోజు మనం చర్చికి వచ్చినా, ఒకవేళ మనం మరో రోజు వచ్చినా, బైబిల్ స్టడీకి వచ్చినా, మనం బైబిల్ చదువుకున్నా, ఒకే ఒక కారణం ఏంటంటే ఆయన స్వరము వినాలనే మన ఆత్మ ఆరాటం. మన ఆత్మలో ఆయన స్వరం వినే ఆరాటం మనకెందుకంటే ఆందోళన లేని ఒక జీవితం జీవించడానికి ఆయన స్వరమే మనకు అవకాశం. అది 13 సంవత్సరాలు అబ్రహాము కోల్పోయినప్పుడు ఇక దేవుడు నాతో మాట్లాడతాడు అనేటువంటి ఆశ వదులుకున్నంత కాలం మరి దేవుడు అబ్రహాముతో సైలెంట్గా ఉన్నాడు. కానీ ఒకరోజు ఆయన ప్రత్యక్షమై మరి ఆయన నేను సర్వశక్తి గల దేవుడను అని అన్నప్పుడు అబ్రహాము ఆయన సాష్టాంగపడ్డాడు, సాగిలపడ్డాడు. నోట మాట ఆయనకి లేదు. మరి ఇది నిజమా అన్నంత ఆశ్చర్యమైనటువంటి ప్రత్యక్షత దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు. కనుక అబ్రహాము యొక్క ఆరాధన ఆంతర్యములో నుండి మౌన ఆరాధన, ఆయన ఇంత గొప్ప ఆరాధన ఇంకా అంతకు ముందు కానీ దాని తర్వాత కానీ ఆయన ఎప్పుడూ చేసి ఉండనంత గొప్ప జ్ఞాపకార్థమైన ఆరాధన దినము అది ఆయనకి. 13 సంవత్సరాల తర్వాత దేవుడు తనతో మాట్లాడాడు. ఇక మాట్లాడాడు, శారా ఇక లేదు, తెగిపోయింది బంధం, ఇక్కడ మనం వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము. ఆందోళన, ప్రతిరోజు ఒక అయోమయమైన జీవితం. దేవుడు ప్రత్యక్షమగుట అది ఆయన భాగ్యముగా ఎంచుకున్నాడు. ఇది అబ్రహాం యొక్క నిజమైన అద్భుతమైన ఆరాధన అనుభవము, ఆరాధన దినము. అబ్రహాముకి ఇలాగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చెప్పిన మాట, నేను సర్వశక్తి గల దేవుడను అనగా అబ్రహాము దేవునిని ఎరుగును, కానీ దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని యొక్క సర్వశక్తి కార్యములను ఆయన అనుభవించకుండానే 11వ అధ్యాయం నుండి, ఆ చివరి భాగం నుండి 16వ అధ్యాయం చివరి వరకు తాను జీవించాడు అని దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అనగా నీవు నా సన్నిధిలో నడుచుచూ ఉన్నమాట నిజమే, కానీ కొన్ని నిందలు నీ మీద ఉన్నాయి, కొన్ని నేరములు నువ్వు తెచ్చుకున్నావు. నేను నీతో మాట్లాడడానికి ఇష్టము లేని వాడిని అవ్వడానికి కారణమైన కొన్ని కార్యాలు నువ్వు చేశావు. ఇంకొక మాట చెప్పాలంటే, నిన్ను ఎంతో నమ్మి నీలో నేను విస్తారమైనటువంటి జనాంగమును చూచి మరి నీలో నుండి వచ్చిన జనాంగము ద్వారా లోకాన్ని దీవించడానికి నేను చేసినటువంటి ఆలోచనను నువ్వు భంగపరిచావు, లేక నువ్వు దాన్ని గ్రహించలేదు అని
అబ్రహాముతో మాట్లాడినట్లుగా ఇక మీదట నా సన్నిధిలో నీవు నా శక్తిని ఆశ్రయించి నడుచుచు నిందారహితుడివై ఉండాలి అనే మాట, ఆ తాత్పర్యం ఆ ప్రత్యక్షతలో కనిపిస్తుంది. అబ్రహాము విశ్వాసముతో విధేయతతో వచ్చిన మాట 100% సరి అయినా ఆయన ప్రయాణముల్లో దేవుని యొక్క శక్తిపై ఆధారపడవలసినంత ఆధారపడనటువంటి ఒక లేత వయసులో ఉన్న ఒక విశ్వాస లక్షణాన్ని ఆయనలో మనం ప్రారంభంలో చూస్తాం. గతంలో నేను చెప్పేటప్పుడు ఒక మాట అన్నాను. 7వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములో స్టెఫెను చెప్పినట్లుగా తన ఊరు అనే పట్టణం మెసొపొతేమియా ప్రాంతం, అక్కడ అబ్రహాము తన దేశములో నివాసం చేస్తూ ఉండగా మరి దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ స్వజనములో నుండి నీ దేశములో నుండి నువ్వు విడిచి నువ్వు నా కొరకు రమ్మని పిలిచాడని స్టెఫెను తన ప్రసంగంలో చెప్పాడు కదా. కనుక దేవుడు అలా పిలిచినప్పుడు తన తండ్రి అయిన తెరహుతో, అలాగే తన అన్నగారి లేక తన సహోదరుని కుమారుడు, ఇది కన్ఫ్యూజనే, అబ్రహాము తర్వాత తెరహు తర్వాత ఆ ముగ్గురు అన్నదమ్ములు, ఆయన పేరేంటి, నాహోరు అబ్రహాము, నాహోరు, తెరహు కుమారులు ముగ్గురు కదా. అబ్రహాము తర్వాత హారాను, ఆ తర్వాత నాహోరు. తెరహు, అబ్రహామును, నాహోరును, హారానును. అదేంటిది? తెరహు, అబ్రామును, నాహోరును, హారానును కరిను. అదే అబ్రాము, నాహోరు, హారాను, ఈ ముగ్గురు ఆయన కుమారులు. కానీ ఇందులో పెద్ద చిన్న ఎవరు అనేటువంటి తేడా ఒకటి ఏదో వేదాంతపరంగా తేడా చెబుతుంటారు. అబ్రహాము జ్యేష్ఠుడు కాదు, కడసారివాడు అని కూడా ఒక లెక్కలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నప్పుడు అప్పటికే చనిపోయిన హారాను అనేటువంటి తన సహోదరుడు కుమారుడైన లోతును, అలాగే వృద్ధుడైన తండ్రిని వెంట పెట్టుకుని ఆయన బయలుదేరడం అది దేవుని చిత్తము కాదు అనేది మరి స్టెఫెను చెప్పిన ప్రసంగంలో మనకు కనిపిస్తుంది. అయితే అది సామాజిక న్యాయము. గతంలో నేను చెప్పిన మాట అది సామాజిక న్యాయం. అంటే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, నిజమైన దేవుడు నన్ను రమ్మన్నాడు, నేను వెళుతున్నాను అని తాను చెప్పినప్పుడు ఎవరైనా సరే ఒక ప్రశ్న తను వేస్తే, అబ్రహాం మరి నిన్ను ఏ దేవుడు పిలిచాడంటే ఏమో, కానీ నాకు ప్రత్యక్షమయ్యాడు. మరి ఎందుకు పిలిచాడు ఏమో, కానీ ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడికి రమ్మన్నాడు ఏమో, కానీ ఆయన ప్రత్యక్షమై విడిచి రమ్మన్నాడు అంతే అని చెబుతుంటే అవి ఒక యాక్సెప్టబుల్గా ఉండవు. ఎవరు దానిని అంగీకరించలేని మాటలు అవి. తడబడే మాటలు, తబ్బిబ్బు మాటలు, లేక అజ్ఞానంతో మాట్లాడిన మాటలుగా అనిపించేటువంటి మాటలుగా ఆయన ఉన్నప్పుడు సామాజిక న్యాయం మరి ముసలివాడే తండ్రిని ఏం చేస్తావు అని ఎవరిని అడిగితే విడిచిపెట్టేమన్నాడు ఆ తండ్రిని అని అంటే, ఆ దేవుడు ఏమి దేవుడురా అని అడగరా? కన్న తండ్రిని విడిచిపెట్టే, ముసలివాడిని విడిచిపెట్టే, తండ్రి లేని కుమారుని విడిచిపెట్టేసేయి, లోతును నువ్వు రా అన్నాడంటే ఆ దేవుడు ఏమి న్యాయమైన దేవుడు? ఆ దేవుడు అంత పక్షపాతమా? నిన్ను రమ్మని నీ తండ్రిని విడిచిపెట్టమనడం ఇదేమి న్యాయం అనేటువంటి ఒక సందర్భం ఆయన బయలుదేరినప్పుడు జరిగి ఉండుట వలన మరి వారిని వెంట పెట్టుకొని రావడం ఆ దేవుని చిత్తము కాదు. తరువాత తెరహు చనిపోయాడు. ఆ తరువాత మరలా దేవుడు ఆయనను మరలా రెండవసారి తన పిలుపుని ఇచ్చి, ప్రత్యక్షతనిచ్చి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను,
నీవు అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంటావు అని దేవుడు చెప్పడం. సరే మంచిదని ఆయన బయలుదేరినప్పుడు లోతు కూడా తనతో బయలుదేరడం. అప్పటికే హారాన్ అనేటువంటి ఒక ప్రాంతంలో వారొక మజిలీలో సంపాదించినటువంటి ఆస్తులు, పశువులు, మందలు, మరి పాలేర్లు అందరినీ పట్టుకుని బయలుదేరడం. ఆ తరువాత కొంతకాలం అయిన తరువాత మరి లోతును విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు లోతును విడిచిపెట్టడానికి అబ్రహాము ఒక మాట అన్నాడు. ఆ మాట సరైన మాటేనా అని మనల్ని ఆలోచింపచేస్తాం. మాట ఏంటంటే, నీకు ఇష్టం వచ్చిన దిక్కును నువ్వు ఎన్నుకో అని లోతును అబ్రహాం అనడం మరి అది సరైన మాట కాదు. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు ఏ దిక్కుకు వెళ్ళడానికి నడిపిస్తున్నాడో అది అబ్రహాముకు తెలియదు. కనుక ఆ చాయిస్ లోతుకు ఇవ్వడం అనేది అది అబ్రహాములో ఉన్న ఉద్దేశం. లోతు నుంచి విడుదల పొందాలంటే వారికి ఆ చాయిస్ ఇవ్వడమే ఒక మార్గం అని మరి దేవుడు ఆయన ఎటు వెళ్ళాలో చెప్పడానికి ఇంకా చెప్పకముందే లోతు ఒకవేళ దేవుడు అబ్రహాము వెళ్ళడానికి ఏ మార్గమును ఎన్నుకున్నాడో దాన్ని లోతు ఎన్నుకుని ఉంటే మరి అది అబ్రహాము దేవుని యొక్క మాటకు భిన్నంగా లోతుకు అవకాశం ఇచ్చినవాడు అవుతాడు. ఒక మాట చూడండి, 13వ అధ్యాయంలో మనం నేను ఇలా టూకీగా చెప్పడానికి కారణం నేను ఎన్నోసార్లు ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేశాను. ఆ మాట చూడండి, 9వ వచనం, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి. 13:9 ఆదికాండం 13:9 వేరుగా ఉండుము, నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదనని లోతుతో చెప్పాడు. కనుక ఏ తట్టు వెళ్ళాలో, అబ్రహాము ఏ తట్టు వెళ్ళాలో దేవునికి ఒక నిర్ణయం ఉంది. కానీ ఆ చాయిస్ అబ్రహాము, దేవుడు అబ్రహాము విషయంలో కలిగి ఉన్నటువంటి మార్గము, ఆ గమ్యము, ఆయన నివాసం చేసిన స్థలము ఇంకా అబ్రహాముకు బయలుపరచబడక మునిపే లోతుకు ఆ చాయిస్ ఇస్తున్నాడు. నువ్వు ఏ దిక్కు వెళితే నేను వేరే దిక్కుకు వెళతాను. ఆ వేరే దిక్కు దేవుని దిక్కు కాకపోవచ్చు, కానీ అటు వెళతాను అనే మాట తన్ను విడిపించుకోవడానికి, వదలగొట్టుకోవడానికి. ఆ లోతుతో తనకు నెమ్మది లేదు. ఒకవేళ ఆయన ఈ బేతేలు హాయి ఆ ప్రాంతంలో ఆయన బలిపీఠం కట్టిన తర్వాత అక్కడ ప్రార్థన చేశాడు, అక్కడ బలి అర్పించాడు. అక్కడ మరి ఆయన దేవునికి మహిమ తెచ్చే కార్యాలు, ఆయన పిలిచిన ప్రత్యక్షమైన దేవునికి ఆ మాట కూడా చూడండి. 7వ వచనంలో నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. కనుక ఈ ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టి అక్కడ మరి బలులర్పించి అక్కడ ప్రార్థన చేసి అక్కడ తన నివాసం ఏర్పరచుకోవలసి గుడారం వేసుకుని నివసించవలసిన వాడు అకస్మాత్తుగా ఆ దేశంలో వచ్చిన కరువు వార్త ద్వారా తన ఐగుప్తుకు వెళ్ళడం, అక్కడ కొంత చికాకుకు కారణం కావడం, తన జీవితంలో మరి ఆయన ఒక మచ్చ తెచ్చుకున్నట్లుగా, అన్యరాజు చేత తాను గద్దించబడినట్లుగా, తరువాత తాను అబద్ధము ఆడినట్లుగా ఆ రాజు తనను గద్దించి, నీవు నా ఇంటిని నాశనం చేయడానికి నువ్వు వచ్చావా అని చెప్పి, నువ్వు వెళ్ళిపో ఈ దేశం నుండి అని, సరే నీవు దాసదాసీలను, పశువుల మందలను ఇచ్చి పంపించి వేయడం, ఇవన్నీ కూడా జరిగిన విషయాలు మనం చూస్తున్నాం. మరి ఆ తరువాత 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు గమనించండి, ఎక్కడికి వచ్చాడు చూడండి. ఆ మాట 4వ వచనంలో, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అంటే తాను అక్కడే ఉండవలసిన వాడు కరువు వలన కదిలించబడ్డాడు. దానిలో లోతు ప్రమేయం ఏముందో, ఎటువంటి శోధనకు లోతు ద్వారా అబ్రాహాము గురయ్యాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత
తన భార్య విషయంలో కూడా శోధించబడి అక్కడ ఎటువంటి శోధనకు గురే బలహీనుడయ్యాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే 11వ అధ్యాయంలో నుండే అబ్రహాము బయలుదేరిన విధానం, దేవుడు ఆజ్ఞాపించింది కాదని, హారానులో ఆగడం దేవుని యొక్క ఏర్పాటు కాదని, లోతును వెంటబెట్టుకుని రావడం అది దేవుని ఏర్పాటులో లేదని, ఇవన్నీ మనం గమనించగలుగుతాం. ఐగుప్తుకు వెళ్ళడం అది దేవుని ఏర్పాటులో లేనిదని మనం చూస్తాం. తరువాత ఐగుప్తులో ఇవ్వబడ్డ కానుకలు తెచ్చుకోవడం కూడా దేవుని ఏర్పాటులో లేని విషయం. ఎందుకంటే మరి అక్కడి తెచ్చుకున్నట్టు పశువులు, మందలు, పనివారు వలన 13వ అధ్యాయంలో ఒక గొప్ప కలహము ఏర్పడి లోతుకు తనకు మధ్యలో ఒక విభేదము వారు విభేదించి విడిపోవలసినటువంటి ఆ పరిస్థితులు, ఇవన్నీ మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత అబ్రహాము నీకు ఇష్టం వచ్చే దిక్కు ఏర్పరచుకో అనడానికి వీలు లేదు. చూడండి, ఆ తరువాత మనం ఇంకొక మాట చూస్తాం. అక్కడ 10వ వచనమా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. తర్వాత యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణం నాశనం చేయబడు సోయరు వరకు అదంతా యెహోవా తోటంలో, ఐగుప్తు తోటంలో నీళ్లు పారు దేశం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేశాను అనే మాట. తూర్పుగా ప్రయాణము చేశాను అంటే తాను తనకిష్టమైనటువంటి దిశకు తాను వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ ఆయనలా చెప్పాడు. చూడండి ఆ మాట, అబ్రాహాముతో మాట్లాడుతూ 14వ వచనంలో, లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు. చూడండి, ఇప్పుడు తూర్పు తట్టు అబ్రాహాము చూడకూడదు. ఎందుకు? లోతుకు చాయిస్ ఇచ్చాడు. నీవు ఏ దిక్కుకు వెళితే ఆ దిక్కుకు నేను రాను అన్నాడు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీవు తూర్పు తట్టు కూడా నీదే అని చెప్పాడు. కనుక ఒక విషయాన్ని తన నుండి విడిపించుకోవడానికి, ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి, బాబు నువ్వేం ఏమి అడుగుతావు అడుగు, పడేస్తాను పోదు కానీ ఇక మనకిద్దరు గొడవద్దు అన్నట్లుగా అలాగనడానికి వీల్లేదు అబ్రహాము. కానీ అలాగన్నాడు. నేను అబ్రహామే చాలా నేరాలు పెట్టేస్తున్నట్టున్నాను. మీరు అట్లా ఆలోచించవద్దు. తప్పనిసరిగా మరి ఇవన్నీ ఉన్న విషయాలు కనుక మనం వాటి గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ తరువాత మరి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీకు నేను పిల్లల్ని ఇస్తానని చెప్పి. కానీ మరి అప్పటి వరకు అబ్రహాము వేచి ఉన్నాడు. కానీ శారా అంటుంది, పిల్లల్ని ఇస్తాడని చెప్పావు, మరి ఏరి పిల్లలు పుట్టకలేదు కదా, ఇంకా మరి ఎప్పుడు ఇస్తానన్నాడు, ఇంకెప్పుడు, మనకి నీళ్ళు అయిపోయినాయి, ముసలివాళ్ళం అయిపోతున్నాం అనేటువంటి సమయంలో ఆమె ఒక ఉచిత సలహా ఇచ్చింది. హాగరును నువ్వు భారీగా అంగీకరించి, మరి ఆ కాలంలో అలాంటి ఏదో ఆ పద్ధతులు ఉండేవి కావచ్చు. ఎందుకంటే ఆ లేయ వాళ్ళు తర్వాత కూడా చూస్తాం కదా మనం, రాహేలు వాళ్ళ దాసీలను కూడా యాకోబుకి ఇచ్చి అలాగే పిల్లల్ని కనడం, ఆ పిల్లలు మొత్తం వాళ్ళ పిల్లలుగా, తన దాసి పిల్లలు కూడా తన పిల్లల్లో లెక్కించుకోవడం. ఆ లేయ గర్భము ఉడిగిపోయిన తర్వాత నాకు ఇంకా పిల్లలు కావాలి, మరి ఆమె కూడా పిల్లలు పుట్టడం మొదలెట్టారు అని చెప్పి లేయ తన దాసిని ఆ జల్పా బిల్హాలు వాళ్ళని ఇవ్వడం, మళ్ళీ పిల్లల సంఖ్య పెంచుకోవడం, అది ఆ పద్ధతి ఏదో ఉంది. ఆ ప్రకారం ఇక్కడ హాగరును ఆమె ఇవ్వడం, హాగరు గర్భం ధరించడం, ఆ తరువాత శారాను లోకు చేయడం. మరి అక్కడ ఇంకొక సంఘటన మనం ఏం చూస్తామంటే, ఎంతో ప్రేమ కలిగిన శారా అబ్రహాములు వారు, మనం ఎక్కడంటే పేతురు పత్రికలో చూస్తామా, యజమానుడని పిలిచి ఆయనకి ఎల్లప్పుడూ లోబడి ఉందని పేతురు అన్నాడు కదా. అంటే పేతురు కాలంలోనా, ఈ కాలంలోనే కదా, ఈ కాలం సంగతే పేతురు చెప్తున్నాడు. తర్వాత
వాళ్ళ పేతురు వరకు వీళ్ళిద్దరే కాపురం, అబ్రాహాము శారా లేరు కదా అని రాశాడు ఆయన. కానీ అక్కడ కూడా ఒక మాట మనం చూడవచ్చు. 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం, అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును అనే మాట. ఆడవాడు తొందరగా వచ్చేది ఈ మాట, నా ఉసురు నీకు తగులును. తర్వాత ఇంకో మాట ఉంటుంది, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక. అంటే అలాంటి విభేదం, భార్యాభర్తల మధ్యలో విభేదం కూడా రావడం జరిగింది. అంటే పేతురు ఒకవేళ దీన్ని స్కిప్ చేసి ఆ మాట రాశాడేమో, అంటే ఆయనకి పాప ఇది లేదనుకోండి, అప్పటికి ఆయన అంత ధ్యానం చేశాడా తెలియదు. మొత్తానికి ఆయన వాళ్ళిద్దరి మధ్యలో ఈ విభేదం రావడం, ఇవన్నీ కూడా అబ్రహాం జీవితంలో కొన్ని బ్లాక్ మార్క్స్ కింద, బ్లాక్ స్పాట్స్ కింద మరి తను కొన్ని నిందలు. కానీ అద్భుతమైనటువంటి చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఎన్నిట్లో నిర్దోషిగా ఉన్నాడు ఆయన. ఇక్కడ తను ఎక్కడ పాపం చేసినట్లుగా మనకు కనబడదు. ఎక్కడా కూడా ఇక్కడ ఆయన సొంతగా ఆలోచించి తాను ఒక నిర్ణయానికి వచ్చి చేసిన తప్పిదం ఏది మనకు కనబడదు. అన్నీ కూడా విధేయతతోనే తప్పులు చేశాడు ఆయన. బహు విధేయుడు. ఆ విధేయత ద్వారానే, లోబడు ద్వారానే చివరికి ఎంత లోబడ్డాడంటే ఆయన, చెప్పండి ఎంత లోబడ్డాడు మీరు చెప్పండి. చివరికి అబ్రహాం యొక్క లోబడుటకు పరాకాష్ఠ ఏదని మీరు చెప్పండి. భారీ మాట విన్నాడు. ఎంతకంటే ఎక్కువ ఉంటుందండి మగవాడికి. ఏమ్మా రెండో సిస్టర్ నవ్వుతున్నారేంటి? అలా లోపరుచుకోవాలి మరి. తర్వాత దేవుడు కూడా అన్నాడు భార్య మాట వినని. అంటే బుద్ధి లేనివాడు చెప్తాడు ఆ మాట, అది వేరే సంగతి. వినండి, అంతగా విధేయతలో తప్పు, లోబడి చేసిన తప్పు, అమాయకంగా చేసిన తప్పు, సామాజికమైన న్యాయమును అనుసరించి చేసిన తప్పు, జాలితో చేసిన తప్పు. సరేలే ఆ మంట ఉంది కదా, మరి అలాగైనా ఏమన్నా అన్నట్లుగా తొందరపడినటువంటి తప్పు. ఇవన్నీ ఆయన మీద ఉన్నటువంటి నిందలు. దీనితో 13 సంవత్సరాలు దేవునితో సంబంధము తెగిపోయింది. ఆ తరువాత ఆయన ప్రత్యక్షమైనప్పుడు అవాక్ అయిపోయాడు, కానీ సాగిలా పడ్డాడు. అదే ఆరాధన ఏంటంటే, ప్రభువా నీవు నన్ను మరలా దర్శిస్తావని నేను ఊహించలేదు, ఆశించలేదు, అవకాశమే లేదని నేను నిరాశలో కృంగి వెనకకు వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక 13 సంవత్సరాలు నేను గొప్ప ఆందోళనతో బ్రతికాను. అయోమయమైన ఒక జీవితము, ఒక క్రైస్తవ జీవితములో దేవుని స్వరము, ఆయన మాట ఏనాడు వినబడదో. నేను ఎవరు మన అశోక్ గారు పాస్టర్ రూమ్ అనేవి పక్కన పెట్టారు కదా, అందులో నేను తరచుగా మొదలుపెట్టాను కొన్ని రోజులు. అలాగ వచ్చినప్పుడల్లా కొంత అలా సాటర్డే నైట్ మోస్ట్లీ ఉన్నప్పుడు ఈ లెవరేళ్ళు అద్దాల మీద గీతలు గీయడానికి రెడ్ పెన్సిల్ కొనిపించారు ఆయనతోటి. అశోక్ బ్రదర్ కొంచెం ఏంటంటే వాళ్ళు ఒకటి అడిగితే 2 తెచ్చినట్టున్నాడు ఆయన. కాబట్టి ఒకటి వాళ్ళు అరగొట్టారు, ఒకటి సగం అరగొట్టింది నాకు మిగిలింది. సరే అది తీసుకొని ఇప్పటివరకు అదే ఉంది నా దగ్గర. దాంతో గీతలు గీస్తే కుదరదు, కానీ మొత్తానికి బాగా ఎర్రగా ఉందని గీతలు గీస్తున్నాను. ప్రతిరోజు బైబిల్ స్టడీలో నాది ఒక ఎర్రగీత ఉంటుందండి. ప్రతిరోజు ప్రభుని బట్టి నేను చెబుతున్నాను ఈ మాట. అదే ఆ ఎర్రగీతే లేకపోతే నా బైబిల్లో దేవుని స్వరము లేనట్టు. నా బైబిల్లో ఎర్రగీతలు ఎక్కడుంటే అక్కడే దేవుని స్వరం ఉన్నట్టు మీకు అర్థమవుతుంది. ఈ గీతలు ఇలా ఉంటుంటాయి. కాబట్టి దేవుని స్వరము వినకపోతే ఎంత ఆందోళనో, ఎంత అయోమయమైన జీవితమో, ఎటూ కాని జీవితం, వెనకకు పోలేం ముందుకు పోలేమనేటువంటి ఆ యొక్క సందిగ్ధం ఒక విశ్వాస జీవితంలో తప్పకుండా ఉంటుంది. నీ జ్ఞానాన్ని బట్టో, నీ ఉద్యోగం బట్టో, నీకున్న మరి వనరులను బట్టో, డబ్బును బట్టో నాకేంటి అని నువ్వు అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ
లేక సర్దుబాటు చేసుకోవడానికి నీకు ఇతరత్రా మార్గాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఏదైనా కానీ ఆత్మలోని ఆందోళనను దేనితో నువ్వు అణచలేవు. దేవుని స్వరమే దాన్ని పరిష్కరించాలి. హల్లెలూయా. ఈరోజు ఒక బ్రదర్ అండ్ అసెంబ్లీ అని హల్లెలూయా మా సంఘంలో హెబ్రోన్ ఆయన ఆశ్చర్యమైంది నాకు. హల్లెలూయా అంటున్నాడు. అసలు హల్లెలూయా అన్న మాట అంటే గెట్ అవుట్ అంటారు. మరి ఎందుకు ఈరోజు 3 సార్లు అన్నాడు, మమ్మల్ని పురుగొల్పాడు. సరే, కాబట్టి నిజముగా ప్రియులారా, దేవుని స్వరము ఆయన మరలా వింటాడని అవకాశము లేని కాలములో విని అలా చూసి బోర్ల పడిపోయాడంతే. అబ్రాహాము సాగిలపడ్డాడంతే. దేవుడు ఆ విధంగా మనలను మరలా కట్టేవాడుగా ఉన్నాడు. నేను మరలా రోమీలకు రాసిన పత్రిక రోమన్ చాప్టర్ 11, ఇందాక పాపం మేరీకి దొరకలేదు, నేను స్పీడ్లో చెప్పేశాను. రోమన్స్ చాప్టర్ 11 వర్స్ 23 చూడండి, 23వ వచనం. ఇక్కడ వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినడలా అంటు కట్టబడుదురు. ఎవరైతే విరిచివేయబడ్డారో, 17వ వచనం చూడండి, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడ్డాయి. ఒకవేళ అబ్రహాము జీవితం విరిచివేయబడింది. 13 సంవత్సరాలు ఆ యొక్క ద్రాక్షవల్లిలో నుండి తీసివేయబడింది, ఆ కొమ్మ నరికివేయబడింది అన్నట్లుగా అబ్రహాము విరిచివేయబడిన విశ్వాసిగా ఉన్నాడు. అయితే 23వ వచనం, విరిచివేయబడిన కొమ్మలను మరలా అంటుగట్టుటకు శక్తి గలవాడైన దేవుడు ఆయన దర్శించాడు. శక్తి కలిగిన దేవుడు మన జీవితంలో అబ్రహాం మనకంటే గొప్పవాడేం కాదు. ప్రభు మనల్ని దర్శిస్తే మనం కూడా విశ్వాసం ఉంచాం. మరి ఆయన పేరు మీదనే మనం బ్రతుకుతున్నాం. కానీ ఎన్నోసార్లు తప్పిపోతున్నటువంటి వాళ్ళముగా అబ్రహాము కూడా అలాంటి జాబితాలోనే ఉండిపోయాడు. ప్రారంభ దినాలలో 11వ అధ్యాయం ఆయన ప్రయాణం ప్రారంభించినది మొదలుకొని మరి 16వ అధ్యాయం 16వ వచనం వరకు ఆయన అలాంటి బలహీనతల్లోనే, అది తెలుసా, అది తెలియక, అది జ్ఞానమా, అజ్ఞానమా, అమాయకత్వమా, గడుస్తనమా, ఏదైనా కానియండి, అబ్రహాం విషయంలో నిర్దోషి అని చెప్పుకున్నాం మనం. ఆయన ఏదో దోషము చేయాలని చేసిన వాడు కాదు. అది చేయవలసినటువంటి కారణాలు కొన్ని మనం బ్యాక్గ్రౌండ్స్ మనం చూసాం. ఈవెన్ తెరహును కూడా పెట్టుకుని రావడం తప్పది, రాకూడదు. దేవుని పిలుపులు అది లేదు. లోతు లేడు కానీ పెట్టుకుని రావలసి వచ్చింది. సామాజిక న్యాయం అని చెప్పాం. తర్వాత లోతు అక్కడ కరువు, ఐగుప్తు, అక్కడ ఆ మాట ఆమె చెల్లని చెప్పవలసి వచ్చింది. అంతేగాని నేను చెల్లని చెప్పే అబద్ధం ఆడితే నన్ను ఎవడేం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు కాదు. అది మనస్సును చంపుకొని గట్టిపరుచుకొని, లేక ఇంకా కొన్ని బైబిల్ కూడా సర్ది చెప్పింది కదా, ఆయన నిజానికి ఆమె చెల్లి కూడా అవుతుందిలే అని చెప్పింది కదా. అబ్రాహాం మీద నిందేయడానికి బైబిల్ ఒప్పుకోలేదు అసలు. చాలా ఆయన చేసిన పనులన్నీ బైబిల్ చాలా చక్కగా వాటికి క్లారిఫికేషన్ ఇవ్వడం మనం చూస్తాం. అయితే ఇంకా పెద్ద క్లారిఫికేషన్ ఏంటంటే, దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఆ 13 ఇయర్స్ కాలంలో అబ్రహాం కూడా చెదిరిపోలేదు, వెనక కడుగేయలేదు. సరైన రాలేదు కదా, కనబడలేదు కదా పిలిచినవాడు. ఈయనేం చేశాడో ఆయనకి సరిగా అంత తప్పు చేశాను, పాపం చేశానని అబ్రహాము అనుకునే విషయాలు ఏమి లేవు ఆయనకి. నేనేం చేయలేదు, నేనేం తప్పు చేయలేదు అనుకోవచ్చు అనే తప్పులు అవన్నీ కూడా. కానీ ఇంతలోనే ఇంత చేస్తాడా, మరి వదిలేస్తే వెనకపోదామా, నా పని నేను చేసుకుని బతుకుతాం ఎప్పట్లాగా, గొడవ ఎందుకు అనుకున్నాడా, అనుకోలేదు. పోనీ ఇక్కడలాగా ఉండని మధ్యస్థంగా నేను 4 అడుగులైతే ఇక్కడ ఎంత మంచి ఉందో 13వ అధ్యాయంలో 14 చివరికి వెళితే హెబ్రోను
ఎంత మంచి స్థలం ఉందని ముందే 4 అడుగులు ముందుకేస్తే ఉంది కదా, పోయి వెళ్ళిపోను అక్కడికి అని వెళ్ళలేదు. ఆగిపోయాడంతే. అక్కడ ఆగిపోయి ఆయన వెయిట్ చేస్తున్నాడండి. వేచి ఉన్నాడు. ఆయన హృదయంలో ఏముందో ఎవరైనా దైవజనులు కాస్త ఆయన లోపలికి వెళ్ళి ఏదైనా ఒక పుస్తకం రాస్తే ఆ 13 సంవత్సరాల అబ్రహాం యొక్క నలిగిపోయిన పరిస్థితి, విరిగిపోయిన పరిస్థితి, ఆందోళన, అలాగే నేను పిలిచిన దేవుణ్ణి నేను కళ్ళారా చూశాను, వెనకకు వెళ్ళలేను, ఆయన చూపిస్తానన్నాడు ఎక్కడో, అది చూపించే వరకు ముందుకు వెళ్ళలేను, నన్ను పిలిచిన వాని పిలుపు నేను ఎరుగుదును, నేను వెనక్కు వెళ్ళలేను, నా పాత జీవితానికి లేక ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తానన్నాడు, చూపించకుండా ముందుకి వెళ్ళలేను అనేటువంటి ఆ సందిగ్ధంలో ఆయన ఓర్పు, దీర్ఘశాంతం, ఆయన తను తాను నిలబెట్టుకోవడం. ప్రతిరోజు శారాయి ఒకవేళ నీ కొడుకు పుడతాడు అని చెప్పా కూడా కంగారు పడిన ఆ స్త్రీ, ఏంటి ఇక్కడ ఆపేసావు, ఇక్కడ తీసుకొచ్చుకో నన్ను అని ఎన్నిసార్లు ఎన్ని విధములుగా ఆయన ప్రశ్నించిందో పాపం. మరి ఆమెది తప్పు కాదు, దానికి ఎలా సమాధానం చెప్పుకొని ఆమెని కుదుటపరిచాడో అది చెప్పుకోలేము మనం. ఆ విధంగా మరి ఎవరైనా గొప్ప దైవజనులు ఆ ప్రత్యక్షతను కలిగి ఓ పుస్తకం రాస్తే అది చదవదగిన పుస్తకం అవుతుంది తప్పకుండా. ప్రియులారా, ఆ విధంగా అబ్రహాము ఉండిపోయాడు. కానీ ఇక్కడ మనం రోమాపత్రికలో చూసినట్లుగా ఆ విరిచివేయబడినటువంటి ఆ అచ్చము, ఆ ఒలేవ మొక్క అంతేనండి, దాని యొక్క కర్ర ఒకవేళ మరలా తిరిగి విశ్వాసములో నిలిస్తే, వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల, అబ్రహాము నిందారహితుడుగా మరలా తిరిగి బ్రతుకుటకు ఆశ కలిగి, ప్రభువా ఈసారి ఒక్కసారి నువ్వు నాతో మాట్లాడితే, ఈరోజు నాతో మాట్లాడితే, నేను మరలా ఎప్పుడూ కూడా నీవు నాతో మాట్లాడకుండా ఉండే పరిస్థితి నేను తెచ్చుకోకుండా బ్రతుకుతాను ప్రభువా అనే ఒక పశ్చాత్తాపంతో దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ విజ్ఞాపన చేసుకుంటూ, ఇక్కడ 13 సంవత్సరాల్లో ఆయన ఎన్ని బలిపీఠాలు కట్టాడో, కానీ ప్రత్యక్షత దొరక్క ఎంత ఆవేదన పడ్డాడో, ప్రయాసపడి ఓ బలిపీఠం కట్టి, ఆయనకి పాలేరులు ఉన్నారు, వెండి ఉంది, బంగారం ఉంది, పశువులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెల మందలు ఉన్నాయి, ఎన్ని బలిపీఠాలు కట్టాడో, ఎన్ని బలులు ఇచ్చాడో. ఈ బలి ఇచ్చినప్పుడు దేవుని స్వరం వినలేకపోయాను, ఇంకొక బలిపీఠం కట్టాడు. ఎన్ని కట్టాడో మనకు తెలియదు. ఆ 13 సంవత్సరాల వివరణ సైలెంట్ ఇయర్స్ అవి. కానీ ఆ దినాల్లో ఆయన చెక్కు చెదరకుండా, తన మనస్సును పాడు చేసుకోకుండా, తన ఉన్నటిని బట్టి దేవుడు ఆయనను మనలా కనికరించాడు. అదే 23వ వచనం చెబుతుంది, 17లో విరిచేశాను, విరివేయబడినటువంటి ఆ కొమ్మ 23లో తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. అంటే అబ్రహాము 13 సంవత్సరాల్లో తన అవిశ్వాసములో నిలవక తాను విశ్వాసము గలవాడై ఎదురు చూస్తున్నాడా? నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు కదా, ఇలాగెందుకు వదిలేస్తాడు నన్ను? నేను ఏదో తప్పు చేశాను, బలహీనపడినా, ఒకవేళ నన్ను ఇంత శిక్ష విధించి నన్ను ఇక్కడ వదిలేసిన జీవితాన్ని ఆయన ఇంకా ఎన్నడూ ముందుకు తీసుకువెళ్ళడా? కనుక మళ్ళా విశ్వాసములో ఆయన వచ్చినప్పుడు, అంటే అవిశ్వాసములో కుమారుణ్ణి ఇస్తారంటే అప్పటి వరకు ఆగకపోవడమేనా ఆయన అవిశ్వాసం? ఏమో, అవిశ్వాసాన్ని మనం ఎలా లెక్క పెట్టాలో నాకు అర్థం కాలేదు. అబ్రహాం మీద మరి ఆమె దాసి హాగరుతో అంటే పోయాడు, అవిశ్వాసంతో పోయాడా, భార్య చెప్తే పోయాడా, ఎట్లా పోయాడో మొత్తానికి పోయాడు. కనుక అవిశ్వాసంలో నిలిచినప్పుడు విరిచివేయబడిన కొమ్మ అవిశ్వాసం నిలవక ఉన్న ఎడల మరలా తిరిగి అంటుకట్టుటకు దేవుడు మరలా అంటుకట్టకు శక్తి మంతుడై ఉన్నాడు. కనుక ఆ మాట ఇక్కడ అంటాడు 17వ వచనములో, ఆది కాండములో, నేను సర్వశక్తి గల దేవుడను, నిన్ను నేను మరలా అంటుకడుతున్నాను,
ఇక మీదట నీవు మంచి ఫలాలు ఫలించాలి, నీవు నిందారహితముగా ఉండాలి. అంటే ఈ మాట అన్నాడు కనుక నేను కొంచెం ధైర్యంగా ఈ ధ్యానం అంతా చేశాను. అంతకుముందు నువ్వు నిందల్లో ఉన్నావు, ఇక మీద నీవు నిందారహితము. నువ్వు ఇంతకుముందు ఎవరి మీదనో దేని మీదనో ఆధారపడి నువ్వు న్యాయవంతుడివే, యథార్థవంతుడివే, నెమ్మదస్తుడివే, లోబడేవాడివే, నువ్వు విశ్వాసం గలవాడివే, నా పిలుపులకు వెంటనే నువ్వు స్పందించిన వాడివే, ఇవన్నీ రైటే. కానీ నువ్వు ఎవరికో 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 కూడా లోబడ్డావు, నాకు లోబడ్డట్టుగా వాళ్ళకు నువ్వు లోబడ్డావు. కాబట్టి కొన్ని నిందలు తెచ్చుకున్నావు. ఇప్పుడు నా శక్తిని నువ్వు ఆశ్రయించు, నువ్వెవరికి లోబడకు, నిన్ను పిలిచిన నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము ఈ మాటలకు యోగ్యుడు కాడు అని ఆయన తెలుసు. ఏంటి, ఈయన ప్రత్యక్షమై నన్ను ఒక దెబ్బ కొడతాడేమో అనుకుంటే ఏం కాకుండా నేను చూడండి, ఆ మాట చూడండి ఎలా ఉందో. 2వ వచనంలో నాకును నీకును మధ్య నా నిబంధనను, ఇదేంటిది, వేసి కొడతాడేమో, తిడతాడేమో, నా చేసిన తప్పులన్నీ నాకు చూపించి నన్ను గద్దిస్తాడేమో, దేవుని స్వరం ఈసారి అంత మృదువుగా ఉండదేమో, కఠినంగా ఉండదేమో అని అనుకుంటున్న ఆయనకు ఇలాంటి మాటలు వింటూ ఉంటే సాగిలి పడిపోయాడండి. ఏం చెప్తాడు? ప్రియులారా, ఈ 17వ అధ్యాయం మనం చదివామే, ఇందులో కొన్ని మాటలు 2వ వచనం చూస్తే నిబంధన మనకు కనిపిస్తుంది, 3-4 వచనాల్లో వాగ్దానం కనిపిస్తుంది, 5వ వచనంలో ఆశీర్వాదం కనిపిస్తుంది, 6వ వచనంలో వాగ్దానం కనిపిస్తుంది, 7వ వచనం వల్ల నిబంధన కనిపిస్తుంది, 8వ వచనం వల్ల వాగ్దానం కనిపిస్తుంది. చూసారా, ఎప్పుడైతే ఆయన సాష్టాంగపడ్డాడో ఇన్ని బయటకు వచ్చినాయండి. దేవుని పరలోక సంబంధమైన పదాలవన్నీ, పరలోకము నుండే అనుగ్రహించబడినవి, నిబంధనైన, వాగ్దానమైన, ఆశీర్వాదమైన, పరలోకము నుండి అవి రావలసిందే. అది భూ సంబంధమైన మాటలు కాదవి. భూ సంబంధమైన మనుషులు దానిని ఇవ్వలేరు, ఎవరూ ఇవ్వలేనివి, అది దేవుడే ఇవ్వదగినటువంటివి. ఇక్కడ మాటలు వరుసగా చూస్తున్నాం. 3వ వచనంలో, 4వ వచనంలో, 5వ వచనంలో, 6వ వచనములో, 7వ వచనములో, ఇవన్నీ కూడా దేవుడే అనుగ్రహించేవి కనబడుతున్నాయి. అంతేకాదు, మహా గొప్ప విషయం కూడా చెప్తా నేను, దేవుని ఆజ్ఞలు ప్రారంభమైనవి. దేవుని ఆజ్ఞలు, దావీదు అంటాడు, నీ ఆజ్ఞలు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఎంతో మేలాయను అంటాడు. నేను హృదయానందభరితుడయ్యా నీ ఆజ్ఞలను బట్టి అంటాడు. ఆజ్ఞలను బట్టి మనం భయపడాలి, ఆజ్ఞలను బట్టి మనం ఆందోళన చెందాలి. ఆజ్ఞ ఎవరిని వేస్తే ఇది ఎలారా బాబు, ఆజ్ఞాపించాడు దీన్ని ఎలా నెరవేర్చాలని. కానీ దేవుని ఆజ్ఞలు ఆశీర్వాదకరము, ఆనందదాయకము, నిత్య జీవానికి అది అభివృద్ధిగా పైన అంటాడు అన్నమాట 2వ వచనంలో, అత్యధికముగా అభివృద్ధి పొందించేదని నేను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. కనుక ఆయన ఆజ్ఞలు ప్రారంభమైనవి. ఇక్కడ అంతవరకు ఆజ్ఞలు లేవు ఆయనకి. కనుక మన జీవితంలో ఆరాధన ఇన్ని ఆశీర్వాదాలు మనకు తీసుకొస్తుంది. అందులో ఆజ్ఞలు కూడా మనకు ఆశీర్వాదకరమే. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు మనకు ఆశీర్వాదకరము. ఆ మాట 119వ కీర్తనలో 99వ వచనం నుంచి దావీదు చాలా చక్కగా ఆ మాటలని చెబుతాడు. తర్వాత చదవండి. కనుక మనము అనేక సార్లు విరిచివేయబడుటకు కారణమైన కార్యాలు మనం చేస్తూ ఉన్నాము, ఆలోచనలు మనం చేస్తూ ఉన్నాము, మార్గాల్లో అలాంటి మార్గాలు నడుస్తూ ఉన్నాము. అలాంటి పనులు మనం చేసినప్పుడు కృపగల దేవుడు మరలా మనల్ని దర్శిస్తున్నాడు, ఆయన ప్రత్యక్షతనిస్తున్నాడు, ఆయన స్వరం మరలా మనకు వినిపిస్తున్నాడు. ఆ స్వరం కఠినంగా లేదు, ఆ స్వరము మన ఇళ్ళ జాలి కలిగి ఉన్న స్వరము. మరలా మన కట్టుటకు ఆయన వాగ్దానము, ఆశీర్వాదములతో కూడిన స్వరం, అది నిబంధన స్వరము ఆయన మరలా మనకు వినిపిస్తున్నాడు. కనుకనే మరి భక్తుడు చెప్పినట్లు కీర్తనలో, యెహోవా నీవు మమ్మల్ని క్షమించకపోతే నీ ఎదుట మేము భయభక్తులుగా నిలబడతామా?
నీ దగ్గర కృప దొరుకుతున్నది కనుక మేము నిలబడుతున్నాం. అలాంటి కృప మరి అబ్రహాము మొదలుకొని ఆయన పిల్లలమైన మనకు నేటి వరకు అది దొరుకుతూనే ఉంది. కనుక ప్రభువా, అనేక సార్లు అనేక విధములుగా అనేక విషయాల్లో తప్పిపోతున్న నన్ను నువ్వు ఓర్చుకుంటున్నావు. కొన్నిసార్లు నాతో మాట్లాడడం మానేసినప్పుడు నాకు నిజంగా ఆందోళన కలుగుతుంది. నువ్వు బైబిల్ చదివేటప్పుడు ఏ మాట నీకు దొరకకపోతే అది ఆందోళనే. ఈరోజు నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో ఒక మాట ఒక పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవడానికి యోగ్యమైనటువంటి ఒక స్వరము నీకు దొరుకుతుంది. లేకపోతే నీకు ఆందోళనే. బైబిల్ చదివేసి మూసేసి వెళ్ళిపోతే ఏముండదు. కానీ ఆయన స్వరము అందులో నుంచి మనకు ఆయన స్వరం మనకు వినిపించే వినబడే మార్గం అతి సులభమైన మార్గం బైబిల్. అతి సులభమైన మార్గం బైబిల్. మరి దాన్ని వదిలేసి ప్రభువా నాతో మాట్లాడు కానీ గదిలో తలుపేసుకుని ఉపవాసం ఉండి అది అన్ని తర్వాత మాటలు. కానీ అతి సులభమైన మార్గం బైబిల్ గ్రంథం. దాంట్లోనే నీ అండర్లైన్స్ లేకపోతే, నీ పెన్సిల్ మార్క్స్ రెడ్ మార్క్స్ లేకపోతే, ఆయన స్వరం నువ్వు వినకపోతే నీకు ఈ గొప్ప ఆ నిబంధనలు, వాగ్దానములు, ఆశీర్వాదాలు, ఆ అభివృద్ధి, ఆ సంబంధాలు, ఆజ్ఞలు మనకెక్కడ దొరుకుతాయి ఇంకా? కనుక మనం ఏ పరిస్థితుల్లో ఉండి ఆయనను ఎడబాసామో అది మనం జ్ఞాపకం చేసుకుందాం. అయినా కృపగల దేవుడు మరలా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు, అంటుకడుతూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఉండి మరి మనం ఆయన పరిశుద్ధ బలలో పాలిపంపులు పొందడానికి మనం ఒప్పింప చేస్తున్నాడు. అలాంటి దేవునికి మన హృదయపూర్వకమైన స్తుతులు చెల్లిందాము. మనము తల్ల వంచి మోకరించి, ప్రభువా నీవు నిజముగా నా జీవితంలో ఎన్నోసార్లు నువ్వు సైలెంట్గా ఉండవలసినటువంటి, నువ్వు మౌనివైపోయినటువంటి పరిస్థితులు నాకు తెలుస్తున్నాయి. నా పనులు, నా ఆలోచనలు, నా ఆశలు, ఆశయాలు, నా మాటలు, నా చూపులు చూచి నువ్వు మౌనివైపోతున్నావు. కానీ మరలా నన్ను నువ్వు కనికరించి దర్శించకపోతే నేను ఏమైపోదునో? అబ్రహాము నువ్వు దర్శించావు, తాను సాగిలపడ్డాడు. ప్రభువా నేను సాగిలపడుతున్నాను, ప్రణామం చేస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు. ఆ తరువాత అబ్రహాము జీవితం నిందారహితముగా సాగినట్లుగా చూస్తాం. నిందారహితమైన జీవితాన్ని మనం చూస్తాం. అంతము వరకు నిందారహితుడుగా ఆయన జీవించగలిగాడు. కనుక ఈ సమయంలో మనం నిలబడి లేక మోకరిల్లి లేక మనము ప్రభువును ఆరాధించడానికి మన హృదయాన్ని పురికొల్పిన ఈ మాటల చేత ప్రభువును స్తుతించి ఆరాధించుదుముగాక. ఆరాధించువారు మైక్ ఫెసిలిటీ లేదు కనుక కొంచెం బిగ్గరగా ఆరాధన చేయండి.